ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత రిలీఫ్ దక్కింది. ఓవైపు వరుసగా ఈడీలు సోదాలు, మరోవైపు కస్టడీలో విచారణతో సతమతమవుతున్న కవిత కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులు కోరింది. అది కూడా 10 నిమిషాలు మాత్రమే సమయం అడిగారు కవిత. ఇందుకు స్పందించిన కోర్టు ఓకే చెప్పింది. ఇవాళ మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా 3 రోజులు మాత్రమే అనుమతించింది. ఈ క్రమంలో కవిత 10 నిమిషాల పాటు పిల్లలతో మాట్లాడి అనంతరం ఈడీ కస్టడీకి వెళ్లారు. ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, ఇంటి భోజనం తెప్పించడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. కవిత ఐబీబీతో బాధపడుతున్నారని ఆమె తరపున న్యాయవాది తెలిపారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీ లాయర్లను అయితే కోరారు. మరోవైపు కవితను ఈడీ కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ అరెస్టు పైన కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘమే కాపాడాలని కోరారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో ఇప్పటికీ ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా మరో 3 రోజులు కూడా పొడిగించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎమ్మెల్సీ కవితను కలిసి ఒకే గదిలో విచారణ చేయనున్నారా? ఇదే రాష్ట్రంలో చర్చనీయాంశంగా అయితే మారింది.